మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత తలెత్తింది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్కడి మలక్పేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, డీసీపీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరులు బాహాబాహికి దిగారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లోకి దూసుకెళ్లారు. మల్లారెడ్డిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మల్లారెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో అదనపు బలగాలు మోహరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు వాహనంతో ప్రచారం నిర్వహించారు. అయితే సౌండ్ తగ్గించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. విషయం తెలిసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు బైఠాయించారు. మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత తలెత్తింది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్కడి మలక్పేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరులు బాహాబాహికి దిగారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లోకి దూసుకెళ్లారు. మల్లారెడ్డిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మల్లారెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో అదనపు బలగాలు మోహరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు వాహనంతో ప్రచారం నిర్వహించారు. అయితే సౌండ్ తగ్గించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. విషయం తెలిసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు బైఠాయించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఈ రోజు ఎన్నికల్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల యొక్క ప్రచారం సాగుతా ఉంది. అలియాబాద్ మున్సిపాలిటీ లొకేషన్ లో లాల్గడి మలక్పేటలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్గీయులతో ఒక్కసారిగా ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇద్దరు ఒక్కసారిగా దాడి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు ప్రచారం వాహనంలో కాంగ్రెస్ నాయకులు ఈ సౌండ్ అధికంగా పెంచి ఈ గొడవకు దారి తీశారనే ఇష్యూ పైన ఈ ఇరు పక్షాల యొక్క గొడవ సాగుతున్నట్టుగా తెలుస్తుంది. సౌండ్ తగ్గించాలంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్ని కోరడము, కాంగ్రెస్ నాయకులు ఇంకాస్త సౌండ్ పెంచడం కారణంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనే బీఆర్ఎస్ నాయకులు అక్కడ గొడవ చేయడము, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నాయకులు వచ్చి బీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేయడము, ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ అనుచరులు ఒక్కసారిగా చెలరగడంతో ఇరు పక్షాలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుని తీవ్ర పరిస్థితికి దారి తీయడంతో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఇంటి దగ్గర డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఇంటి ముందు బైఠాయించి ఈ ఇష్యూలో కాంగ్రెస్ వర్గీయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీళ్ళపై డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదం చేయడం జరిగింది. అభ్యర్థి ఇంట్లోకి తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి కారుని ధ్వంసం చేసి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల వర్గీయుల మధ్య ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఫైటింగ్ ఇప్పుడు తీవ్ర రచ్చకు దారి తీస్తా ఉంది. ఒకరిపై ఒకరు రోడ్లపైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరిగిందనే ఒక విషయం పైన బీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ప్రచార రథంలో ఈ సౌండ్ అధికంగా వీళ్ళు పెంచడం కారణంగానే జరిగినటువంటి ఇష్యూ అనే దానిపై కూడా పోలీసులకు రెండు వైపుల నుంచి ఫిర్యాదులు అందాయి. పోలీసులు రెండు వైపుల నుంచి వారిద్దరిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకరిపై ఒక దాడి చేసినటువంటి ఘటనలపైన రెండు పక్షాలపైన పోలీసులు కేసు నమోదు చేయబోతా ఉన్నారు. అంటే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగిందా? సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ ఇప్పుడైతే కంట్రోల్లోకి వచ్చింది. ఇద్దరు
పార్టీలకు చెందినటువంటి నాయకులని చెదరగొట్టి ఏదైనా లీగల్ గా ఫిర్యాదు చేయండి అంటూ మాత్రం ఇద్దరికి సూచించడంతో తమ వర్గంపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు, మా వారి పైన దర్గం చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా ఈ ఫిర్యాదులు పరస్పరం అందజేసినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు అధికంగా ఈ ప్రచార రథం సౌండ్ ఎక్కువగా పెంచడంతో ఈ ఘటనకు దారి తీసింది అంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. వజ్రేష్ యాదవ్ అక్కడికి చేరుకొని వాళ్ళ వర్గీయులంతా కూడా మల్లారెడ్డి అనుచరుల పైన దాడి చేయడము, అటు మల్లారెడ్డి వర్గీయులంతా కూడా వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకుల పైన దాడి చేయడంతో మాత్రం పరిస్థితి కొంత అన్కంట్రోల్ అవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సద్దుమరిగించి ఇద్దరిని కూడా కంట్రోల్ చేసి అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీ వర్గాలను కూడా వేరే ప్రాంతానికి వాళ్ళని తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ కంప్లైంట్స్ తర్వాత రెండు పక్షాల పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన. థ్యాంక్ యూ రవితేజ్.